ఒక్క పాయింటే మీరు ఇందాక ఒక ప్రశ్న వేశారు కాబట్టి బాజీ గారిని ఆయన ప్రస్తావన, ఎందుకు ప్రభుత్వము ఇలాగా అవకాశం ఉండి అంటే ప్రభుత్వానికే ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఎందుకు రైతుల దగ్గర మాట్లాడి తీసుకోలేకపోతుంది అని అంటే ఇగో ప్రాబ్లం అండి. ఇగో ప్రాబ్లం వల్ల మాత్రమే ఈ రోజున ప్రభుత్వంలో ఉండేవాళ్ళు వీళ్ళు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళని ఇబ్బందులు గురి చేసి ఎట్టయినా సరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలనే ధోరణి చాలా కేసెస్ లో ఉంది. ఆ ధోరణి మానుకోవాలి. ప్రభుత్వంలో ఉండేవాళ్ళు నీ కుటుంబ పెద్ద, నువ్వు వాళ్ళ ఆ రోజు ఇవ్వలేనటువంటి దానికి ఈ రోజు ఎలా తీసుకోవాలనే దాని మీద ఒప్పించి తీసుకోవాలి తప్ప బెదిరించి తీసుకోవాలనేటువంటి ధోరణికి వెళ్ళటమే తప్పు. ఇందాక ఇప్పుడు బాజీ గారు చేసిన సూచనలో మీకు ఎక్కువ రేటు పెట్టారంటే వాడు ఎక్కువ రేటు కదండి వాళ్ళు అడిగేది, ప్రాధాన్యత వాళ్ళకు ఉన్న వాళ్ళ భూమి వాల్యూ కాబట్టి వాళ్ళు కోరుకున్న సపోజ్ సీడ్ యాక్సెస్ రోడ్డుకు దగ్గరలోన ఇంకో చోట విలువ ఉండే చోట వాళ్ళకి అడుగుతున్నారు. అది చేయొచ్చు. అది మీకు కావాల్సినటువంటి వాళ్ళకి మీ అందరికి పెట్టేసి మరి మీకు కావాల్సినటువంటి వాళ్ళకి చేసుకునేటప్పుడు వీళ్ళు నిజంగా ల్యాండ్ లార్డ్స్ అయినప్పుడు వాళ్ళకెందుకు చేయమను? ప్రభుత్వం చేయాలి కదా. ఈ విషయంలో ప్రభుత్వము తన కుటుంబ పెద్దగా సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయకుండా ఈ రోజున బహిరంగ పరిచేసి మీడియాలో పెట్టేసి రైతులను దోషులుగా, ఇదేదో జగన్మోహన్ రెడ్డి విలన్ ఎలా ఉంటాడు కదా, వీళ్ళకి ఒక హీరోకి ఒకదానికి ఒక విలన్ ఉంటాడు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూచిగా చూపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది పరిష్కారం అయ్యేటువంటి సమస్య కాదు అలా పోతే మాత్రం. అలాగే సార్, ఇప్పుడు అంటే నేను మీకు మీ దాన్ని నేను డినై చేయట్లేదు, కానీ పార్లమెంటులో కూడా చట్టం అయిన తర్వాత కూడా ఈ పరిస్థితి ఇంకా కొనసాగటం అనే ఒక దౌర్భాగ్యం ఏంటి అనేది ఒక మౌలికమైన ప్రశ్న. అంటే ఎక్కడా ప్రశాంతత లేదు. రైతులకి ఇచ్చిన రైతులకి ఇవ్వాలనుకునే రైతులకు కూడా భరోసా లేకుండా పోయింది. అంటే ఆయన అసలు సమాధానం ఒకటేనండి, రైతులకు చట్టబద్ధత వచ్చిన తర్వాత కూడా అమరావతి అయిపోయింది, డెవలప్ అయింది అనేటువంటి నమ్మకాన్ని కలిగించలేకపోయింది ఈ ప్రభుత్వము. మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు కాదు సార్, అలాగే సార్, ఓకే లేట్ అవ్వచ్చు కానీ ఈ ప్రభుత్వం కాదు కదా. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, నువ్వు పార్లమెంట్ కాదు ఐక్యరాజ్య సమితిలో చట్టం చేసినా కానీ నేను అమరావతిని ముందుకు తీసుకెళ్ళను, నేను మావి గారినే నా సిద్ధాంతంటే సురేష్ గారు జగన్మోహన్ రెడ్డి సంగతి వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి అమరావతికి వ్యతిరేకం, అమరావతిని ఎప్పుడైనా గుర్తు చంపుతానంటాడు. జనం ఓడిస్తారా గెలిపిస్తారా రేపొద్దు చూద్దాం, అది వేరే విషయం. మీరు నిన్న చంద్రబాబు నాయుడు ప్రకటన చేశాడు, 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ 2 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయి. కానీ అమరావతి అనేటువంటి ఒక రాజధాని ప్రాంతము, ఆల్రెడీ కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాంతము 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులను అమరావతికి వచ్చాయండి. 20,000 కోట్లు మీరు పెట్టుబడులకు సంబంధించిన 23 లక్షల కోట్లు అంటే ఇది ఎక్కడ లోపం ఉంది అంటే ప్రభుత్వం వైపు నుంచే అమరావతికి సంబంధించినటువంటి అంత కనెక్టివిటీ ఉండి అమరావతి ఉన్నటువంటి ఈ పరిస్థితిలో పూర్తి స్థాయి భరోసా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ రోజున ప్రభుత్వం ఉంది. మీకు 10 ఏళ్ళు 25 ఏళ్ళు 50 ఏళ్ళు 2050కి అయిద్దండి అమరావతి. అప్పుడు దాకా ఒక ప్రభుత్వం ఉండదు. మీకు ఉన్నటువంటి దాంట్లో నువ్వు 5 ఏళ్లలో ఏం చేయగలిగావు అనేటువంటిది ఇంపార్టెంట్. అదే ఇప్పుడు రెండో అటు సైడ్ కూడా ఆలోచిస్తున్నారు. అన్సర్టినిటీ అటువైపు నుంచే ఉంది కదా. ఇప్పుడు మీరు అన్నట్లు 5 సంవత్సరాలు గ్యారంటీ, నెక్స్ట్ 5 సంవత్సరాలు కనుక ఈ ప్రభుత్వం రాకపోతే ఆల్రెడీ చూసిన అనుభవాల దృష్ట్యా ఆ భయాలు ఇంకా ఉన్నాయి అనే దానికి ఇప్పుడు ఇది నిదర్శనంగా కనబడుతుంది. రైతులు ముందుకు రాకపోవడం కానీ, లేదంటే కనుక అసలు అమరావతిలో ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ చూసినా కానీ. శేఖర్ రెడ్డి గారు ఎక్కువ టైం లేదు, మరి జస్ట్ 30 సెకండ్స్ అంతే. శేఖర్ రెడ్డి గారు ఆడియో అండి సార్. శేఖర్ రెడ్డి గారు మీ సైడ్ మ్యూట్లో ఉంది సార్.